శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరకోశ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. పండిత్ రామకృష్ణ ఆచార్యులు. సెల్ నంబర్ 9611968471. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రానున్న రోజుల్లో సింహరాశి వారు జీవితంలో ఊహించని రీతిలో సంతోషాన్ని పొందబోతున్నారు. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సొంత ఇంటి కళ నెరవేరబోతోంది. ఈ రాశి వారి జీవితంలో అద్భుతాలు జరగనున్నాయి. రానున్న రోజుల్లో వీరి జీవితంలో అద్భుతమైన గృహ యోగాన్ని పొందబోతున్నారు. అయితే ఒక విషయంలో మాత్రం వీరు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఈ రాశివారు రానున్న రోజుల్లో జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు, అలాగే తమ సొంత ఇంటి కళ ఎలా నెరవేరబోతోంది, అద్భుతమైన గృహ యోగాన్ని ఏ విధంగా పొందబోతున్నారు, అలాగే వీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలతో పాటుగా వీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ రాశి వారి జీవితంలో అదృష్ట ఘడియలు ప్రారంభం కానున్నాయి. రాబోయే రోజుల్లో జీవితంలో అనేక శుభవార్తలు వినబోతున్నారు. ఈ రాశి వారు చూడడానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరులను ఆకర్షించేలా ఉంటారు. వీరు రహస్య స్వభావులు. వీరి యొక్క రహస్యాలను ఎప్పటికీ బయట పెట్టరు. అలాగే ఇతర వ్యక్తులు తమ యొక్క రహస్యాలను వీరి దగ్గర చెప్తే ఆ విషయాలను బయట పెట్టకుండా రహస్యంగా ఉంచుతారు. ఈ రాశి వారికి అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టం ఉండదు. అలాగే వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇతరులు చెప్పే అబద్ధాలు చాలా సులభంగా గ్రహించగలుగుతారు. వీరికి వాహన, యంత్ర సంబంధిత వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అంతేకాకుండా వృత్తి, ఉద్యోగ పరంగా నిజాయితీగా ఉండడానికి ఇష్టపడతారు. ఈ రాశివారు చాడీలు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. వీరు ఏదైనా ఒక సిద్ధాంతాన్ని ఆచరిస్తే జీవితంలో అదే సిద్ధాంతాన్ని ఆచరిస్తారు. రోజుకొకసారి మనసు మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు. జీవితంలో మంచి స్థాయి రావడానికి కారణం ఇదే. కొన్ని సందర్భాల్లో జీవితంలో పైకి ఎదగకపోవడానికి కూడా కారణం ఈ సిద్ధాంతాలే కావచ్చు. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే చాలా సందర్భాలలో వీరు సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటారు. దీనివలన వీరి జీవితంలో మంచి మార్పు సంభవించే అవకాశం కూడా ఉంది. అయితే కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ కూడా వీరిని స్వార్థపరులు అనుకుంటారు. కానీ ఈ రాశివారు స్వార్థపరులు కారు. వీరికి సమయం వచ్చినప్పుడు మాత్రమే స్పందించే స్వభావం ఎక్కువగా ఉండడం వల్ల వీరిని అందరూ అపార్థం చేసుకుంటారు. ముఖ్యంగా వీరు ప్రేమించే వ్యక్తులతో చాలా కఠినంగా మాట్లాడతారు. అయితే వీరి మనసులో వారిపైన అమితమైన ప్రేమ ఉంటుంది. అలాగే వీరు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి ప్రజా సంబంధిత వృత్తి, ఉద్యోగాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా పోలీస్ అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, అలాగే పరోక్ష శత్రుత్వం వంటి ఇబ్బందులకి గురి చేస్తాయి. వీరు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఈ రాశివారు ఎక్కువ శాతం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే ఇటువంటి నిర్ణయాలు వీరికి నష్టాన్ని కలిగించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఈ రాశివారు సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. రానున్న రోజుల్లో ఈ రాశివారి జీవితంలో జరగబోయే మార్పుల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే చేతి వృత్తుల వారికి అనుకూలమైన సమయం రానుంది. ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. ఈ రాశివారికి రానున్న రోజుల్లో వ్యాపారపరంగా లాభాలు రానున్నాయి. మీరు గతంలో పెట్టుబడి పెట్టిన వ్యాపారాల కారణంగా రానున్న సమయంలో ఊహించని రీతిలో ధన లాభాన్ని పొందబోతున్నారు. అంతేకాకుండా మీరు ఎప్పటి నుంచో వ్యాపారపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోనున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. పెట్టుబడులు పెట్టాలన్నా, నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా రానున్న సమయంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అలాగే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడిని బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణంగా పొందగలుగుతారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అలాగే జీవిత భాగస్వామి నుండి వ్యాపారపరంగా పెట్టుబడి విషయంలో సహాయం, మద్దతు మీకు లభిస్తాయి. ఈ రాశివారు రానున్న రోజుల్లో ఉద్యోగపరంగా ఆశించిన ప్రమోషన్లు, స్థాన మార్పులు పొందబోతున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల వారు ఆశించినటువంటి ప్రదేశాలకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో ఈ రాశి వారికి ప్రయాణాల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారి ప్రయత్నాలు సఫలం కానున్నాయి. అలాగే విదేశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారికి, అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నించే వారికి రానున్న రోజుల్లో అవకాశాలు లభించనున్నాయి. ఈ రాశి వారు రానున్న రోజుల్లో విద్యాపరంగా అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకు, కళాకారులకు, క్రీడాకారులకు, వ్యవసాయదారులకు రానున్న రోజుల్లో అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. ఈ రాశి వారికి రానున్న సమయంలో కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. కుటుంబంలో గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీరనున్నాయి. అయితే బంధువర్గంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే వీరి యొక్క వైవాహిక జీవితంలో ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోనున్నాయి. రానున్న రోజుల్లో వీరి యొక్క జీవిత భాగస్వామి నుండి వీరికి ఆర్థిక మద్దతు లభించనుంది. ముఖ్యంగా వీరి జీవితంలో భాగస్వామికి నూతన ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరగనున్నాయి. దీని వలన వీరికి భవిష్యత్తులో వీరి జీవిత భాగస్వామి నుండి ఆర్థికపరమైన మద్దతు లభిస్తుంది. అలాగే సంతానం ద్వారా సంఘంలో మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు పొందనున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారు రానున్న సమయంలో ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి పొందబోతున్నారు. ఇప్పటి వరకు వీరికి ఉన్నటువంటి రుణాలన్నీ కూడా తీరనున్నాయి. అలాగే స్థిరాస్తుల ద్వారా ఊహించని మొత్తంలో ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సొంత ఇంటి కల నెరవేరబోతోంది. వీరి జీవితంలో అద్భుతమైన గృహ యోగాన్ని పొందబోతున్నారు. అలాగే వృత్తి, వ్యాపార పరంగా ఊహించని రీతిలో ధన లాభాన్ని పొందబోతున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో వీరి అభివృద్ధికి కారణమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో వీరు తగిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విందు వినోదాలకు, విలాసాలకు వీరు దూరంగా ఉండాలి. అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారు రానున్న రోజుల్లో అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. అలాగే తొందరపాటు నిర్ణయాలు కూడా అస్సలు తీసుకోకూడదు. ఈ రాశి వారు రానున్న రోజుల్లో జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రానున్న రోజుల్లో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. చర్మ వ్యాధులు, మూత్రపిండ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో పాటుగా ఆహార నియమాలను కూడా పాటించాలి. అలాగే వీరు చేసేటటువంటి ఆలోచన విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఆలోచనలు తగ్గించుకోవాలి. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా పెద్దగా ఆలోచించి భయభ్రాంతులకి గురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించి వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని తగిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ రాశి వారు రానున్న రోజుల్లో అభివృద్ధి సాధించడానికి చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే మీరు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని ప్రార్థించాలి. ప్రతినిత్య హనుమాన్ చాలీసాను పఠించాలి. అలాగే ప్రతి శనివారం ఉపవాస నియమాన్ని పాటించాలి. వీలైతే విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా వీరి జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో మంచి అభివృద్ధి సాధించగలుగుతారు. ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి శనివారం నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. మీ కుటుంబంలోని మహిళలతో వీలైతే పేద బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం చేయించండి. గోమాతకు నానబెట్టిన శనగలు, కందులు ఆహారంగా తినిపించండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. ప్రతిరోజు సూర్యోదయం సమయంలో రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయటం ద్వారా మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వీలైతే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. సో చూసారు కదండి, రానున్న రోజుల్లో ఈ రాశివారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే వీరి జీవితంలో అద్భుతమైన గృహ యోగాన్ని ఏ విధంగా పొందబోతున్నారు, అలాగే వీరు ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.